నీ ట్రైలర్ అయితే మాత్రం 100% ఇట్ అరౌజ్డ్ ఇంట్రెస్ట్. ఎందుకంటే ఈ మధ్య నీ సినిమా రాకపోవడం గ్యాప్ ఒకటి అవును ఒకటైతే, రెండోది ఆ చిన్న చైల్డ్, అక్కడ నువ్వు ఒక పిల్లని కాపాడే అవును ఒక సేవియరు, అవును యాక్షన్, సో అవన్నీ కనెక్ట్ అయితే ఆల్ క్లాసెస్ విల్ టుమారో టెన్ టు గో టు థియేటర్స్. హోప్ఫుల్లీ. అంటే వాళ్ళు థియేటర్స్కి రావటమే గ్రేట్ అయిపోయిన రోజుల్లో కదా. మరి నేను ఇందాక అదే అన్నా, థియేటర్కి రావట్లేదు జనం. సి బ్రదర్, అది కొంత మనమే చేసుకున్నాం కదా. ఎలా ఆర్ వి క్రియేటింగ్ సచ్ గ్రేట్ కాంటెంట్ చెప్పండి. ఏది ఇవాళ ఓటీటీ ప్లాట్ఫామ్స్తో కాంపిటీషన్లో ఎలాంటి సినిమాలు ఉంటున్నాయి దాంట్లో నొక్కితే, క్లాసిక్స్ దగ్గర నుంచి వరల్డ్లో జరిగే గ్రేట్ సినిమా, లేకపోతే ఆ కొరియన్ టీవీ షోస్ కానీ, ఒక్కొక్క కొరియన్ టీవీ షో చూస్తుంటే అసలు మన సినిమాలు ఎందుకు పనికిరా ఉన్నట్టుగా అనిపిస్తాయి. వాళ్ళు తీసే విధానం, వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ మేకింగ్, వాళ్ళ స్టోరీస్. ఆ కొరియన్ టీవీ షోస్లో ఎంత కాంప్లెక్స్గా ఉంటాయి తెలుసా. మన లేడీస్ అందరూ ఆ కొరియన్ టీవీ షోస్కి అడిక్ట్ అయిపోయారు. అవును, తెలుసా మీకు అది? ఏది నేను చెప్పేది, మన ఊళ్ళలో రాజమండ్రి, భీమవరం ఇలాంటి ప్లేసుల్లో కూడా కొరియన్ టీవీ షోస్ వస్తున్నారు. ఇంకా రాజమండ్రి, భీమవరం ఏం లేదు, ఓటీటీలో వచ్చాక అదే చెప్పాలి. పెద్దవడ్లపూడి, జగ్గైపేట అన్ని కామన్. ఎందుకంటే అంత క్లాసీగా తీస్తున్నారు. సో మన సినిమా క్వాలిటీ రేంజ్ వాటి ముందు సరిపోవట్లేదు. సో మరి నేను ఎందుకు వెళ్ళాలి థియేటర్కి? నాకు ఇంట్లో నువ్వు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ కంటే 10 times or 100 times 1000 times బెటర్ ఎంటర్టైన్మెంట్ క్వాలిటీ నాకు ఇంట్లో ఉంది. క్వాలిటీ ఇస్ ద నెంబర్ 1. ఇంట్రెస్ట్, క్వాలిటీ ఆఫ్ కాంటెంట్. సెకండ్ ఈజ్ the convenience of price, the cost associated with going to a movie. yes. నా చిన్నప్పుడు నేను కాలేజీలో ఉన్నప్పుడు ₹2.90 సినిమా టికెట్. ఇప్పుడు ₹290. అంటే ఎన్ని రెట్లు? అది 1000 రెట్లు, 100 రెట్లు పెరిగింది. 100 రెట్లు. ఇప్పుడు ఇదే అమెరికాలో చూడండి. నేను 90s అమెరికాలో ఉన్నప్పుడు $8 ఉండేది టికెట్, కొత్తగా రిలీజ్ అయిన సినిమాకి. ఇదేం చేసేవాళ్ళు, వారం మధ్యలో రేటు తగ్గించేవాళ్ళు, $4 వచ్చేది. ఇప్పుడు నేను వారం మధ్యలో నేను చూడాలనుకుంటే $4 ఉండేది డిఫరెన్షియల్ ప్రైసింగ్. ఒక 8 weeks 10 weeks తర్వాత $2 మూవీ థియేటర్స్ అని ఉంటాయి. సేమ్ మన మల్టీప్లెక్స్లు ఎలా ప్లష్గా ఉంటాయి, అవి కూడా అలాగే ఉంటాయి. $2 మూవీ థియేటర్కి వచ్చేది. కరెక్ట్గా $2 మూవీ థియేటర్కి ఎప్పుడు వచ్చేదంటే ఆ సినిమా వీడియో క్యాసెట్ రిలీజ్ అయ్యే టైంకి వచ్చేది. సో వీడియో క్యాసెట్ నువ్వు రెంట్ చేసుకోవాలన్నా $2 ఉండేది, నువ్వు థియేటర్కి వెళ్ళి చూడాలన్నా $2 ఉండేది. పెద్ద ఫరక్ లేదు అక్కడ. ఎంత పెద్ద సినిమాలు చెప్పేది, బిగ్ ఫిల్మ్స్. ఓకే. అప్పుడు న్యాచురల్లీ ఇప్పుడు కూడా అమెరికాలో టికెట్ రేట్ ఎంత? $10 $12 ఉంటుంది. ఏది మామూలు మన ఇంగ్లీష్ పిక్చర్లు, ఏది అవెంజర్స్ ఇంత బీభత్సం $300 million ఫిల్మ్స్. మన సినిమా రిలీజ్ అయితే 30 పెడతాడు, 40 పెడతాడు, $50 పెడతాడు, తెలియదు అక్కడ. ఆ క్వాలిటీ ఆఫ్ కాంటెంట్ ఎక్కడ, ఈ కన్వీనియన్స్ ఆఫ్ ప్రైస్ ఎక్కడ? రెండు విషయాల్లోనూ మనమే దెబ్బేసుకుంటున్నాం కదా. గ్రేట్ కాంటెంట్ ప్రొవైడ్ చేయట్లేదు ఆ ప్రైస్కి అఫోర్డ్ చేయడానికి. యావరేజ్ కాంటెంట్ ఇచ్చి మనం అంత ప్రైస్ అడుగుతున్నాం మనం. ఇది ఎక్కడో నాన్ సింక్ ఉంటుంది కదా ఆడిటోరియం మైండ్లో. అవును, ఇంట్లో ఉండి ఇంతకంటే బెటర్ కంటెంట్ చాలా హాయిగా చూసుకోవచ్చు నేను. ఇది ఫ్రాక్షన్ ఆఫ్ ద కాస్ట్కి. అంత కష్టపడి థియేటర్కి వెళ్తే మళ్ళీ నేను యావరేజ్ కంటెంటే చూస్తాను, కానీ ఎంత డబ్బులు వదిలించుకుంటాను. బట్ మన సినిమాలు అక్కడికి అలా రేట్లు పెంచినా పెద్ద పెద్ద హిట్లు అవుతున్నాయి కదా ఓవర్సీస్లో. ఎన్ని సినిమాలు బ్రదర్? నువ్వు ఏదో సంవత్సరానికి 1-2 చెప్తున్నావు, వెళ్ళే మిగతా 200 సినిమాల పరిస్థితి ఏంటి? వాళ్ళు నార్మల్ రేట్సే పెడుతున్నారు, అది వేరే విషయం. అక్కడ క్వాలిటీ ఆఫ్ కంటెంట్ వస్తుంది. అవునులే. ఇప్పుడు నీ సినిమా నువ్వు చెప్పిన ఈ ప్యారలెన్స్లోనే గంట మనం ఆలోచిస్తే, వాట్ ఈజ్ రియల్లీ టుమారో? మనం భలే ఉందిరా, ఎదిరిపోయింది. ₹100 ₹150 ఖర్చు పెట్టుకుని నా సినిమాకి వస్తే బ్రదర్, ఐఎమ్ షూర్ దట్ 100% యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. రైట్. రేజర్ 100%. ₹100 ₹150 ఖర్చు పెట్టి 2 hours నా సినిమాకి వస్తే యూ విల్ 100% మీరు డిసప్పాయింట్ అవ్వరు. ఆ మాత్రం ఉంటుంది ఆ సినిమాలో. అదేలే. అంటే ఇప్పుడు కొత్త స్కీమ్ ఏదో ఒకటి బన్నీవాసు వాళ్ళు మధ్య సినిమాకి ఇంప్లిమెంట్ చేశారు, ₹99 టికెట్. అదేంటో నాకు తెలియదు బ్రదర్. ఇదేంటంటే మన సురేష్ బాబు గారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఈ సినిమాని. వాళ్ళ విషయంలో బాగా విషయం తెలిసినాడు కదా. అవును. నేను అక్కడతో నా జాబ్ ఆగిపోతుంది బ్రదర్. నేను అక్కడ నుంచి ఓవర్ స్టెప్ చేయను.
కంటెంట్ డెలివరీ చేసేదాకా నేను చూసుకుంటాను. తర్వాత ఇక వాళ్ళ స్టాఫ్ ఉంటారు కదా, కేపబుల్ స్టాఫ్, సార్ మీరు చూసుకోండి. మీరు నేను అసలు అడగను కూడా, ఏ థియేటర్లో వేసారని కూడా అడగను నేను. అంటే ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక 25 years ఆఫ్ ట్రాజెక్టరీ, కెరీరు, రన్నింగు, హిట్స్, ఫ్లాప్స్, ఇవి అవి అన్నీ అన్న తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో ఈ సినిమా నీకు ఒక డైరెక్టర్గా కానీ, ఒక యాక్టర్గా కానీ, లీడ్ యాక్టర్గా కానీ ఏ కైండ్ ఆఫ్ మైలేజ్ పట్టుకొస్తుంది అన్నది నీకు జడ్జ్? అది నాకు తెలియదు బ్రదర్. అదేంటంటే అది మైలేజ్ అనేది యూఆర్ టాకింగ్ ఆఫ్ సక్సెస్ ఆర్ వాట్ ఎవర్, అది నాకు తెలియదు, అది నా కంట్రోల్ లేదు. అట్లీస్ట్ బట్ ఇట్స్ గివెన్ మీ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్. ఈ సినిమా వల్ల నేను 1.5 years మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ అవ్వగలిగాను ఈ ఏజ్లో. దానికి మోటివేషన్ ఏంటి? నేను ఈ సినిమా చేయాలనే కదా. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ నేను ఈ ఏజ్లో నేను అలాంటి సినిమాలో అలాంటి యాక్షన్ చేయగలిగాను అనేది ఐ ఫీల్ వెరీ హ్యాపీ. దట్ ఇప్పుడు మీరు ఎంత డబ్బులు ఇచ్చినా ఆ సాటిస్ఫాక్షన్ రాదు దేనికైనా సరే. సో దట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ వెన్ ఐ సీ దట్ ఫిల్మ్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ అ ఫిల్మ్ ఆఫ్ దట్ స్కేల్ అండ్ magnitude I was able to achieve by writing, producing, acting and directing. Too many portfolios. Yes. అంటే నువ్వు ఇంతలో గతంలో చేసినవే అనుకో అవన్నీ. But this was different because of the... What way? It's an action film, no. It's action. It's physically excruciating. Yes, excruciating. And mentally exhausting. Because there is a child. Cinema anta child ఉంటుంది కదా. You have to direct the child, act with the child. చైల్డ్తో యాక్ట్ చేయాలి. సెంటిమెంట్ ని యాక్షన్ పార్ట్ సపోర్ట్ చేస్తుందా, యాక్షన్ పార్ట్ ని సెంటిమెంట్ సపోర్ట్ చేస్తుందా? అంటే మిక్స్ ఆఫ్ బోత్. సెంటిమెంట్ అని చెప్పేసి నేను ఓవర్ రుద్దలేదు బ్రదర్. ఏది అది అలాంటి టైప్ ఆఫ్ సెంటిమెంట్ రుద్దుడు ఇవన్నీ ఏమి చేయలేదు. ఎస్, దెర్ విల్ బి ఫీలింగ్. ఇవాళ రోజుల్లో పీపుల్ ఒక షార్ట్ చూసి వాళ్ళకి కనెక్ట్ అయ్యి లేకపోతే డిసైడ్ అయిపోయే రోజుల్లో అంతంత రుద్దుడు సెక్షన్ లేదా. ఆ షార్ట్ బాగుంది, డైలాగ్ బాగుంది, నన్ను కూడా చంపేస్తారంటే నీకేం అవనివ్వను అన్న దాంట్లోనే హీరోయిజం ఉంది. అవును, నీకేం అవదమ్మా అంటే వేరే. ఆ డైలాగ్ ట్రైలర్ ఎందుకు పెట్టండి, ఓ దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ అని మీకు చెప్పడానికి అంతే కదా. సో దట్ స్పోక్ రియల్లీ వాల్యూమ్స్. అదే హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.